అయితే బైబిల్లో కూడా చాలా ప్రశ్నలు అనేటివి ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా వేసుకున్న ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయి. అయితే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఒక మూడు ప్రశ్నలు. అంటే ఈరోజు మనము మొత్తము 3 ప్రశ్నలకు సమాధానం పొందుకోబోతున్నాం. ప్రజలందరూ కలిసి ఒక సేవకునికి వేసిన ప్రశ్నలో సమాధానం, తర్వాత కొంతమంది దేవునికి యేసయ్యకి వేసిన ప్రశ్నలో సమాధానం, లేదా దేవుడు ఒక మనిషికి వేసిన ప్రశ్నలో సమాధానం. నేను అంటాను అందరికీ జవాబు బైబిల్లోనే ఉంటుంది, లేదా దేవునిలోనే ఉంటుంది. అన్ని ప్రశ్నలకి, అన్ని సందేహాలకి, అన్ని చిక్కుముడులకి, ప్రతి దానికి కావలసిన జవాబు, కావలసిన ఆన్సర్ ఎక్కడుంటుంది చెప్పండి? బైబిల్లో ఉంటుంది. మనము కొంతమంది వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవచ్చు, ఎందుకంటే వారు జ్ఞానంగా, వారు యుక్తిగా, వారు కన్నింగ్గా మనం ఏం చెప్తామో అని, లేదా వీళ్ళు చెప్పలేదులే అని, బైబిల్లో అది లేదులే అని మనకు లేనిపోనివి అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనల్ని తారుమారు చేయడానికి, మనల్ని తర్జన భర్జన చేయడానికి, లేదా మనము చూసావా వీరు సమాధానం చెప్పలేకపోయారు అని చేయడానికి కూడా చాలాసార్లు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ప్రశ్నలు వేస్తూ ఉంటారు, మనల్ని టెస్ట్ చేయడానికి, మనల్ని పరిశోధించడానికి. కానీ బైబిల్ మాత్రము ప్రతి దానికి సావధానంగా, ప్రతి విషయానికి, ప్రతి అంశానికి, ప్రతి ఒక్కరికి ఇది సరైన సమాధానము, అవసరమైన సమాధానము, మన పరిస్థితులకు కావలసిన సమాధానము, మన సిచ్యువేషన్లో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనకు తప్పకుండా జవాబిచ్చేదిగానే ఉంటుంది. అలాంటిది ఈ బైబిల్ గ్రంథం. 3 అన్నాను కదా, ఆ 3లో మొదటిది నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ అంతటా వారు మోషతో, అంటే మోషతో వేస్తున్న ప్రశ్న. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని విశ్వసించే ప్రజలు మోషే దగ్గరికి వచ్చి ఒక ప్రశ్నను వేస్తున్నారు. ఏమని వేస్తున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మలను రప్పించితివా. చూడండి, మోషే నాయకుడుగా ఉన్నాడు, ఆ మోషే ఒక సేవకుడుగా ఉన్నాడు, ఒక లీడర్గా ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగానంతటినీ కూడా నడిపించే నాయకుడుగా ఉన్నాడు. ఆయన విడిపించమని మొరపెట్టింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. దేవుని దగ్గర బ్రతిమలాడింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. మళ్ళీ ఇప్పుడు మోషేను ఎట్లా ప్రశ్నిస్తున్నారు చూడండి. మేము ఐగుప్తులనే, మాకు సమాధులు లేకుండా అక్కడ, మాకు పని లేకుండా అక్కడ, మేము అక్కడ ఉంటే అయిపోకుండా ఎందుకు ఈ అరణ్యంలో చావడానికి నువ్వు తీసుకొని వచ్చావు? అంటే మనిషి ఎప్పుడు ఇదే కోణంలో ఆలోచిస్తాం, ఇదే కోణంలో మనం ఉంటాం. దేవుడు ఎన్నిసార్లు అద్భుతాలు చేసినా, ఎంత గొప్ప గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేసినా, నీ కుటుంబంలో చేసినా, నీ సంతానములో చేసినా, నీ అన్నదమ్ముల్లో చేసినా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఒక చిన్న పరీక్ష రాగానే, ఒక చిన్న సవాలు రాగానే, ఒక చిన్న ఛాలెంజెస్ రాగానే నీ విశ్వాసం ఏమైపోతున్నది? నీ నమ్మకం దేవునిపై నుంచి ఏమైపోతున్నది? దేవుడు ఎంతో పెద్ద పెద్ద కష్టాల్లో నుంచి, అనారోగ్యములో నుంచి, అప్పుల్లో నుంచి, ఎంతో ఉడుదొడుకుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు కదా. నువ్వు దేవుని నమ్ముకున్న నాటి నుంచి ఎన్నిసార్లు దేవుడు నిన్ను పైకి తీసుకొని వచ్చినా చిన్న చిన్నవి ఎదురుగాగానే, చిన్న చిన్న సవాలు ఎదురుగాగానే, కఠినమైనవి ఎదురుగాగానే నీవేమైపోతున్నావు? దేవుని మీద ఉన్న ఫోకస్ లోకాన్ని వైపు తీసుకెళ్ళిపోతున్నావు. దేవుని మీద ఉన్న విశ్వాసము నీ పరిస్థితుల మీదకి తీసుకుని వెళ్ళిపోతున్నావు. దేవుడు చేసే అద్భుతాలు నువ్వు మర్చిపోతున్నావు. అప్పుడు నీకు లేనిపోని ప్రశ్నలు, నాయకుల పైన ప్రశ్నలు, కుటుంబం పైన ప్రశ్నలు, పెద్దవారి పైన ప్రశ్నలు. ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే దేవుని పట్ల నీకు సరైన అవగాహన లేదు. దేవుని యొక్క శక్తి నీవు ఇంకా గుర్తెరగలేదు. దేవుడు ఇంకా నీకు పూర్తిగా అర్థం కాలే. నీకు వెంటనే లోకపు యొక్క
ఛాయలు, లోకంలో ఉన్న విషయాలు నీ దగ్గరికి, నీ పైకి రాగానే నువ్వు వెంటనే కదిలిపోతున్నావు. ఏమైతే ఆలోచనలు ఎలా మారుతున్నాయి అంటే, అబ్బా లోకంలో ఉంటేనే బాగుండే కదా. చాలా మంది అలాగే తలస్తారు, అబ్బా లోకంలో ఉన్నప్పుడే మంచిగా ఉంటుండే, అప్పుడు ఏం కష్టాలు లేకుండే, అప్పుడు ఏం ఇబ్బందులు లేకుండే, అప్పుడు ఏం ఛాలెంజెస్ లేకుండే, ఏం సవాళ్ళు లేకుండే, ఏం వ్యతిరేకతలు లేకుండే. దేవునిలోనికి వచ్చినాక చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి. దేవునిలోనికి వచ్చినాక చాలా కష్టం అయిపోతున్నది, కష్టాలు ఎక్కువైపోయినాయి. తోడమంది అంటారు, యేసయ్యను నమ్ముకున్నప్పటి నుంచి మాకు ఏం పెరిగిపోయినాయి? అదంతా బుద్ధిహీనమైన మాటలు, మూర్ఖపు మాటలు, తెలివి లేని మాటలు. నేనంట కష్టాలు, నువ్వేమో యేసయ్యలోనికి వచ్చావు కానీ లోకంలోనే ఉన్నావు కదా. లోకస్తులు యేసయ్యలోనికి రాలే కానీ లోకంలోనే వారికి కష్టాలు ఉన్నాయి, నీకు అవి ఎదురైతూ ఉన్నాయి. కానీ నువ్వు ఏం మర్చిపోతున్నావు అంటే, అద్భుతాలు చేసే దేవుణ్ణి మర్చిపోతున్నావు, సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోతున్నావు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. మర్చిపోయి నీ లోపలికి ఎట్లా వస్తున్నాయి, అబ్బా ఇక ఏం మందిరానికి వెళ్తాంలే, ఏం ప్రార్థన చేసుకుంటాంలే, ఎంత ప్రార్థన చేసుకుంటే ఏం ప్రయోజనం, ఎంత భక్తిగా జీవిస్తే, ఎంత నీతిగా జీవిస్తే ఏం లాభం, వారే బాగుంటున్నారు, అక్కడనే బాగుంటుండే కదా. ఏమంటున్నారు చెప్పండి? ఆ ఐగుప్తులోనే మాకు సమాధులు లేవా, ఆ ఐగుప్తులోనే మాకు పని లేకుండేనా, ఆ ఐగుప్తులోనే ఉంటే అయిపోకుండేనా. కానీ దేవుడు చేసే అద్భుతాలు మర్చిపోతున్నారు. దేవుడు కూడా మోషే దగ్గరికి వాళ్ళు వచ్చి అనినప్పుడు మోషే అన్నాడు, మోషే ఏం కంగారు పడొద్దు, నువ్వు ఎర్ర సముద్రం దగ్గర నీ కర్రని ఎత్తి దాని మీద చూపియు, అప్పుడు అది ఏమైపోతుంది, 2 పాయలుగా విడిపోతుంది. అద్భుతం జరిగిందా లేదా? ఎర్ర సముద్రం ఏమైంది? రహదారి ఏర్పడ్డది, మార్గము ఏర్పడ్డది, అద్భుతము జరిగింది అక్కడ. నీ ప్రశ్నకు జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకొచ్చిన డౌట్కి, నీకొచ్చిన సందేహానికి ప్రతిరోజు యవ్వన బిడ్డలు, మీకు కుటుంబంలో ఉన్న మనకి ప్రతిరోజు మన జీవితములో అనేకమైన సవాళ్ళు, అనేకమైన ఛాలెంజెస్, అనేకమైన ప్రశ్నలు, అనేకమైన విషయాలు మనకి ఏమవుతుంటాయి చెప్పండి, ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నిటికీ కూడా జవాబు యేసయ్య అద్భుత రూపంలో దయచేయబోతున్నాడు. సాధారణంగా మనిషి అనేవాడు చాలా తొందరగా టెన్షన్ పడతాడు, తొందరగా అదిరిపోతాడు, తొందరగా ఒక డిసిషన్కి వచ్చేస్తాడు, తొందరగా ఒక ప్రశ్న వచ్చేస్తుంది. కానీ దేవుడు అద్భుతము చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎంత కఠినమైన అంటే ఎంతటి సవాళ్ళైనా రాని, ఎంతటి సిచ్యువేషన్ అయినా రాని, దేవుని పిల్లల పట్ల, దేవుణ్ణి ఆశ్రయించిన వారి పట్ల, దేవుణ్ణి వెంబడించిన వారి పట్ల, దేవుణ్ణి తెలుసుకున్న వారి పట్ల ఇక్కడ చాలా ఒక మనకు ప్రయోజనకరమైన, మనము ఎప్పుడు అనుసరించవలసిన, మనం ఎప్పుడు నేర్చుకునవలసిన ఒక సత్యం ఇక్కడ దీంట్లో ఉంది. మోషేతో దేవుడు అంటున్నాడు, వారికి ఏం కంగారు పడొద్దని, టెన్షన్ పడొద్దని చెప్పు, జస్ట్ ఊరికే ఉండేలా చూడమని అంతే, జస్ట్ నమ్మమని అంతే, జస్ట్ విశ్వాసం ఉంచమని అంతే. చాలాసార్లు మన తల్లిదండ్రులు మన గురించి టెన్షన్ పడుతూ ఉంటారు, తల్లిదండ్రులు పిల్లల కొరకు టెన్షన్ పడుతుంటారు. వీడి భవిష్యత్తు ఏమైపోతుందో, వీడి భవిష్యత్తు ఎలాగుండిపోతుందో. దేవుని వైపుకు మన ఫోకస్ని తిప్పుకోవాలి, దేవుని యుద్ధకు మన ప్రయాణం సాగాల, దేవుని వైపుకు మన మనసులు, మన ఆలోచనలు రావాలా. మనం ఎన్నో చూస్తాం చరిత్రలో, సమాజంలో, బైబిల్ గ్రంథంలో, ప్రాంతాలలో దేవుని అద్భుతం ఇలా జరిగిందంట, దేవుని అద్భుతం అలా జరిగిందంట, దేవుడు ఇలా వారిని ఆదుకున్నాడంట, దేవుడు అలా వారిని నడిపించాడంట, దేవుడు ఈ స్థితిలో నుంచి ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చాడంట. ఈ విషయాలు విన్నప్పుడల్లా మనకు ధైర్యం రావాలా, వాక్యం విన్నప్పుడల్లా మనకు ధైర్యం రావాలి, బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ధైర్యము రావాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎలాంటి సిచ్యువేషన్స్, ఎంతమంది నీ వెనకాల నీకు తెలియకుండా నిన్ను ఏదో విధంగా వారు హాని చేయాలని, ఏదో విధంగా నిన్ను కించపరచాలని, ఏదో విధంగా నీకు తలవంపులు తేవాలని ఎన్ని ప్లాన్లు చేసినా దేవుని అద్భుతము నీ పట్ల ఆగదు. దేవుడు నీ చెయ్యి ఎప్పుడూ
వదిలిపెట్టడు. నువ్వు దేవునికి దూరముగా ఉంటూ, నువ్వు దేవుని యొద్దకు రాకుండా ఉంటూ, అసలు దేవునికి నువ్వు నిర్లక్ష్యపరుస్తూ, దేవునికి అగౌరవంగా నువ్వు జీవిస్తూ, విధేయత లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు ఎలా దేవుని అద్భుతాలు చూస్తావు? దేవునికి మహిమ కలుగుగాక. ఇది మొదటి ప్రశ్నకు జవాబు. రెండో ప్రశ్న చూద్దామా? రెండో ప్రశ్న, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? అంటే శిష్యులు యేసు ప్రభుకు వేసిన ప్రశ్న. శిష్యులేమో మానవులు, యేసు ప్రభేమో దేవుడై ఉన్నాడు. అంటే మానవులు దేవునికి వేస్తున్న ప్రశ్న. ఏ ప్రశ్న వారికి ఎందుకు వచ్చిందంటారు? ప్రాణ భయం. ఏం భయం చెప్పండి? తుఫాను వస్తుంది, భయంకరమైన చీకటి, గాలులు అలలు, ఈ పడవ నిండిపోతుంది, మనం మునిగి ఏమైపోతాము? మనం చచ్చిపోతాం, నాశనం అయిపోతాం, మనం కోల్పోతాం. ఇంత ఇబ్బంది, ఇంత టెన్షన్, ఇంత గాబరా మనకు జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? చూడకుండా ఉంటున్నావు. దేవా, నువ్వు అసలు ఉన్నావా? మమ్మల్ని పట్టించుకుంటున్నావా? అసలు నువ్వు అసలు మమ్మల్ని చూస్తున్నావా? యేసయ్య నువ్వు నమ్ముకున్నావు, రక్షణ పొందావు. యేసయ్య నీలో ఉన్నాడు, నీలో యేసయ్య కూడా ఉన్నాడు. అయినా కానీ కష్టం వచ్చింది, అయినా కానీ అనారోగ్యం వచ్చింది, అయినా కానీ సవాళ్ళు ఎదురవుతున్నాయి, అయినా కానీ ఇబ్బందులు ఎదురవుతాయి. కష్టం వస్తుంది, తుఫాన్లు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే మనం ఎక్కడ నివసిస్తున్నాము? అలాంటి లోకంలో నివసిస్తున్నాం. వారు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. సముద్రం మీద గాలులు వీస్తాయి, తుఫాన్లు వస్తాయి. ప్రాణ భయంతో, ఇబ్బంది కలగడంతో వీరి లోనికి ఏమొచ్చిందంటే ఒక చింత వచ్చేసింది, టెన్షన్. వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? చింత ఉన్నదా లేదా? చింత అంటే ఏంటి చెప్పండి మీరు? అంటే యేసయ్య ఆలోచనలలో వీరు ఉన్నారా లేరా? అదే బోట్లో ఉన్నారు కదా, ఆ బోట్లో యేసయ్య కూడా ఉన్నారు, వీరు కూడా ఉన్నారు. యేసయ్యకు తెలీదా ఈ బోట్లో మేమందరం ప్రయాణం చేస్తున్నాం, నేను నిద్రపోతున్నాను, గాలి తుఫాన్లు వస్తాయి, సర్వసాధారణమే. హల్లెలూయా. యేసయ్య ఆలోచనలలో వీరు లేరా? ఉన్నారు కదా. మరి యేసయ్యకి చింత లేదా అని వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు చెప్పండి? అంటే ప్రభా, ఓడలోనైతే ఉన్నాము, నువ్వైతే చక్కగా నిద్రపోతున్నావు, మేము మాత్రమే మునిగిపోతున్నాము, మేము మాత్రమే చచ్చిపోతాము, నీకేం ప్రాబ్లము? నీకు అసలు చింత లేదు, నీకు అసలు మా మీద కేర్ లేదు, మా మీద అసలు నీకేమీ లేదు. సమస్యలు వస్తాయి, అందరికీ ఛాలెంజెస్ ఎదురొస్తాయి, అందరికీ అనారోగ్య పాలవుతారు, అందరికీ ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, అందరికీ వస్తాయి. రావు అనేది లేదు, అందరికీ వస్తాయి. కానీ సత్యం ఏంటంటే యేసయ్య ఏ ఓడలో ఉన్నాడో ఆ ఓడలో నీవు ఉన్నావా లేదనేదే ఒక ప్రశ్న. నీకు ప్రశ్న, వింటున్న మీ కుటుంబాలకు ప్రశ్న, లోకములో ఉన్న ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ప్రశ్న. నీవు యేసయ్య ఉన్న ఓడలో ఉన్నావా? లేదా నీ జీవిత ఓడలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య దగ్గర నువ్వు ఉన్నావా? ఆదివారం వస్తే మందిరానికి వచ్చేవాడగా నువ్వు ఉన్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఎప్పుడైనా వాక్యం విన్న అనుభవం నీకున్నదా? లేదా నిజదేవుడు ఎవరో నేను తెలుసుకోవాలన్న ఒక్క చిన్న ఆలోచన అయినా నీకున్నదా? దేన్ని వెంబడిస్తున్నావు? లోకంలో దేన్ని విశ్వసిస్తున్నావు? దేని మీద భక్తి చూపిస్తున్నావు నువ్వు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, శిష్యులు యేసుప్రభును అడిగిన తర్వాత, ప్రభా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే, యేసుప్రభు వెంటనే లేచి ఆ గాలిని, ఆ తుఫాన్ని ఏం చేశాడంట? గద్దించాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అప్పుడు సముద్రము నిమ్మళమైపోయాను, తుఫాను ఆగిపోయాను, గాలి అణిగిపోయాను. ఇక్కడ నేను ఒక మతమును పరిచయం చేయట్లే, నీకు ఒక కులము దేవుడు పరిచయం చేయట్లే, సృష్టికర్తను నీకు ఈరోజు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నా. నువ్వు ఎన్నో రోజుల నుంచి క్రైస్తవుడుగా పిలువబడుతున్నా, లేదా నువ్వు క్రైస్తవేతరుడు అయినా, ఈ రోజు నీకు సృష్టికర్త గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అంటే సృష్టికర్త శరీరధారి ఈ భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? పరమందున్న దేవుడు శరీరధారి భూమి మీదకి వచ్చాడు, నిన్ను నన్ను విడిపించాలని, నీ చింత నా చింత తీసివేయాలని. ఈ ప్రజలము ఈ భూమి మీద మనకు అనేకమైన ఒత్తిడుల వలన,
అనేకమైన సమస్యల వలన, అనేకమైన క్లిష్ట పరిస్థితుల వలన, అనేకమైన భయముల వలన, అనేకమైన సమస్యల వల్ల మనకు చింత ఎప్పుడు మన లోపల అలా గూడు కట్టుకొని ఉండిపోతుంది. మన మనసుల్లో, మన ఆలోచనలో, మన జీవితంలో, మన కుటుంబంలో అది ఒక ఏమంటారు పునాది వేసుకొని ఉండిపోతుంది చింత. ప్రతి దానికి చింతే, ప్రతి దానికి ఒక దీర్ఘమైన ఆలోచన. ఇక వీళ్ళకు ఒక ఆలోచన, మీకు ఒక ఆలోచన, ప్రతి ఒక్కరికి ఒక సమస్యతో కూడిన చింత. చాలా మంది చింతించే జీవితాన్ని కోల్పోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, మంచి జీవితం కోల్పోతున్నారు. అందుకే యేసుప్రభు అంటాడు ఒక చోట, మీ చింత యావత్తు నా మీద వేయండి. మనకు తెలిసిన వాక్యమే మనకి. మీరు చింతించుట వలన మూరేడు పెరగరు, మూరేడు తగ్గరు అన్నది. ఒకవేళ ఈరోజు నువ్వు నీ సమస్యను బట్టి, నీ కుటుంబం బట్టి, నీకున్న ఉద్యోగమును బట్టి, నీకున్న అనారోగ్యమును బట్టి, నీకున్న సమస్యను బట్టి నువ్వు ఒకవేళ యేసయ్యకు లేదా దేవునికి లేదా సృష్టికర్త దగ్గరకు వచ్చి నువ్వు ఒక ప్రశ్న అడగవచ్చు, ప్రభువా నీకు చింత లేదా అని. విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే, ఆయన పైన మనం ఆధారపడకపోతే ఇలాంటివి వస్తాయి సర్వసాధారణంగా. కానీ దేవుడు ఇస్తున్న సమాధానం చూడండి. అక్కడ మళ్ళీ 2 ప్రశ్నలు ఆయన వారికి వేశాడు యేసు ప్రభు. ఏం వేశాడంటే, మీరెందుకు భయపడుచున్నారు? చూడండి ఒకసారి 40వ వచనము. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? 2 ప్రశ్నలు వేశాడు ఆయన. ఎందుకు భయపడుతున్నారు అసలు మీరు? నేను ఎవరో మీరు తెలుసుకోనండి. నేను ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి లేదా ఒక జనాంగానికి దేవుడని కాదు, సృష్టికర్త అయి ఉన్నాను. ఈ సృష్టి అంతా కూడా నాకు లోబడుతుంది. ఈ సృష్టి అంతటి మీద నాకు అధికారం ఉన్నది. దేవుని వాక్యంలో ఉంది, పరలోకమందే గాని, భూమి మీద గాని, భూమి కింద గాని, హల్లెలూయా, ఎక్కడైనా గాని సమస్తం ఆయనకు లోబడవలసినదే. ఆయన అధికారమునకు ఒప్పుకొనవలసినదే. ఆయనే యేసు అని ఒప్పుకొనవలసిందే ప్రతి నాలుక. సృష్టి అంతటి మీద అధికారం కలిగిన వాడు. అందుకే యేసు ప్రభు ఉష్ణగానే ఏమైపోయింది చెప్పండి? తుఫాను ఆగిపోయింది. సముద్రం మీద ఉన్న గాలులు ఆగిపోయాయి. ఆయన సృష్టికర్తని నువ్వు తెలుసుకో, నిజ దేవుడని నువ్వు తెలుసుకో, నమ్మదగిన దేవుడని నువ్వు తెలుసుకో. ఆయన అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇంకా నమ్మకం లేదా? ఇంకా మీకు నిజ దేవుడు ఎవరో తెలియట్లేదా? ఇంకను మీకు రక్షణ ఎలా దొరుకుతుందో తెలియట్లేదా? మీకు పరలోకమునకు మార్గము ఇంకను మీకు తెలియట్లేదా? అరే, ఆయన యుద్ధకు మీరు రావట్నే లేదు, ఆయనను విశ్వసించట్నే లేదు, ఆయనను నమ్మట్నే లేదు. పేరుకు మాత్రం ఒకవేళ నువ్వు నామకార్థ క్రైస్తవుడుగా ఉండవచ్చేమో, లేదా ఎందుకులే మనకి ఈయన గురించి నువ్వు ఇంకా దూరంగా ఉంటున్నావేమో. ఈరోజు నీకు ఒక గుడ్ న్యూస్, నీకు ఒక మంచి వార్త, శుభవార్త ఏంటంటే, ఆయన యుద్ధకు నువ్వు వస్తే, నీ యుద్ధకు ఆయన వస్తాడు. మన కుటుంబ నావలో ఆయన ఉంటే, ఆయన ఉన్న నావలో నీవు ప్రయాణం చేస్తే, ఆయనతో ప్రయాణం చేయగలిగితే, ఎవరితో? యేసయ్యతో నువ్వు నడవగలిగితే, యవన బిడ్డ, యేసయ్యతో నువ్వు జీవితం ప్రారంభిస్తే, ఎన్ని తుఫాన్లు రాని, ఎన్ని గాలులు రాని, ఎన్ని అవరోధాలు రాని, ఎంత భయంకరమైన పరిస్థితి ఈ లోకములో నీకు ఎదురవ్వని, నీ మీదికి రాని, ఆయన చూసుకుంటాడు వాటిని, ఆయన హ్యాండిల్ చేస్తాడు వాటిని. నువ్వు భయపడకుండా ఉంటే చాలు. ఎవరికి చెప్పుకోలేనటువంటి సందేహాలు నీలో ఉన్నాయేమో, ప్రశ్నలు నీలో ఉన్నాయేమో, అయినా కానీ యేసయ్య దగ్గర చెప్పు, మోకళ్ళేసి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఇది నీకే అడుగుతున్నాను ప్రభువా. ప్రజలతో చెప్పుకోలేనయ్యా, స్నేహితులతో చెప్పుకోలేను ప్రభువా, వారికి నేను అడగలేను ప్రభువా, వీరికి నేను అడగలేను ప్రభువా, కానీ నేను నీకు అడుగుతున్నాను, నీకు చెప్పుకుంటున్నాను. దేవుడు తప్పకుండా నీ ప్రశ్నకు జవాబుని దయచేస్తాడు ఆయన. ఇప్పుడు దేవుడు మనిషికి అడుగుతున్న ప్రశ్న చూద్దామా? ఒకసారి చూడండి. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం.
యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అనేది ఒక ప్రశ్న. హల్లెలూయా. దేవుడు తన సేవకునితో లేదా ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా అందరూ చెప్పండి. అంటే దేవుడు ఒక మనిషికి వేసిన ప్రశ్న, లేదా తన ప్రవక్తకు వేసిన ప్రశ్న, లేదా తన భక్తునికి వేసిన ఇక్కడ సంఘటన మనం చూస్తే టూకీగా, అంటే సాధారణంగా మనం చూస్తే ఒక రోజంట దేవుడు తన భక్తుని దగ్గరికి వచ్చి, తన సేవకుని దగ్గరికి వచ్చి, తన ప్రవక్త దగ్గరికి వచ్చి ఆయన తీసుకొని ఒక లోయలోనికి తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడికి? లోయలోనికి తీసుకెళ్ళాడు. లోయలో తీసుకొని వెళ్తే ఆ లోయలో మొత్తము కూడా ఎముకలు ఉన్నాయంట. ఏమున్నాయంటే చెప్పండి? ఆ ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. మొత్తం ఎండిపోయిన ఎముకలు, ఒక్కటి రెండు ఎముకలు కాదు, చాలా ఎముకలు ఉన్నాయి. లోయ నిండా ఎముకలు ఉన్నాయి. ఎముకలు అంటే ఏం ఎముకలు అనుకుంటున్నారు మీరు? మానవుల ఎముకలు. ఎవరో ఎముకలు చెప్పండి? మనుషుల ఎముకలు. ఎముకలు అంటే ఏమేమి ఉంటాయి? తలపురి ఉండొచ్చు, కాళ్ళు, చేతులు, మొత్తం అస్థి పంజరము అన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఎలాగున్నాయి? ఎండిపోయి ఉన్నాయి. ఎలాగున్నాయి చెప్పండి? ఎండిపోయి ఉన్నాయి, బాగా ఎండిపోయినాయి. ఒకదానికి ఒకటి తీసి కొడితే టక్ టక్ మన సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ వస్తుంది చెప్పండి? సౌండ్ వస్తుంది. ఆ ఎముకల్లోనికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి అప్పుడు అడుగుతున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా? మిమ్మల్ని తీసుకుపోయి నిలబెట్టాలి ఒకసారి. 10 అస్థి పంజరాల మధ్యలో తీసుకుపోయి మిమ్మల్ని నిలబెట్టారు. ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఫీల్ అవ్వడం ఏమన్నా ఫస్ట్ మేము ఏమైపోతాము? ఫస్ట్ జ్వరం స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? వణుకు స్టార్ట్ అవుతుంది, జ్వరం స్టార్ట్ అవుతుంది. ఆయన ఒక్క ఆయనని తీసుకుపోయి ఇంకా ఎవరు లేరు, ఆయనకు జత ఎవరు లేరు. అది ఏమన్నా పెద్ద లోయ అంటే ఈ నుంచి ఆ రోడ్ అంత దూరం అనుకోండి, లేదా మన గేట్ అంత దూరం అనుకోండి. ఎంత దూరం చెప్పండి? లోయ అంటే చిన్నగా ఉండదు కదా. మీ కండ్లకు అన్ని ఎముకలు కనిపిస్తే, చుట్టుముట్టు అన్ని ఎముకలే ఉంటే మీకు ఎలా కనిపిస్తుంది? ఓకే, నువ్వు భయపడ్డావా, సంతోషంగా ఉన్నావా అని తర్వాత పక్కన పెడితే, దేవుడు అడుగుతున్న ప్రశ్న చూడండి. ఆ ఎముకల మధ్యలో తీసుకుపోయి నిలబెట్టి, నరపుత్రుడా, ఎట్లా పిలుస్తున్నాడు? ఓ మనిషి, ఒరే నరుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఆ ప్రశ్న జవాబు ఏమై ఉంటుంది చెప్పండి? మీ జవాబు ఏమైందని చెప్పండి? బ్రతకడం కష్టమే కదా. అసలు ఎలా బ్రతుకుతుంది చెప్పండి? వట్టి కిడ్నీ పాడైతేనే బ్రతకలేకపోతున్నాం. ఏం పాడైతే? వట్టి లివర్ పోతేనే బ్రతకలేకపోతున్నాం. అరే వట్టి బ్లడ్, రక్తం తక్కువైతేనే గ్యారంటీ ఇవ్వట్లేరు. ఇప్పుడు ఇక్కడ యెహెజ్కేలుకి వేసిన ప్రశ్న ఏంటంటే, ఆయనకు తెలియని ప్రశ్న, ఆయన చెప్పలేని ప్రశ్న, ఆయన ఊహ కందని ప్రశ్న, వివరించలేని ప్రశ్న. నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? బ్రతకతాయని చెప్పాలనా? బ్రతకలేవు అని చెప్పాలనా? ఏం చెప్పాలా? ఎలా బ్రతుకుతాయి అవి? బ్రతకలేవు కదా. ఎందుకు బ్రతకలేవు అని కూడా చెప్పలేడు. హల్లెలూయా. కానీ నాకు తెలియదు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నాకు తెలియదు ప్రభువా. కానీ దేవుడు ఏమన్నాడు? మాట్లాడు, ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు, ఎముకలకు ప్రవచించు. అంటే నా మాటను అందించు. నువ్వు వాటికి ఏం చెయ్యి? నా మాటను అందించు. ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో, లేదా మన లైఫ్స్లో, మన కుటుంబాలలో, మన సమాజంలో అనేకమైన విషయాల్లో, అనేకమైన యాంగిల్స్లో, అనేకమైన కోణాల్లో అనేకమైనవి ఎండిపోయినట్టుగానే ఉంటాయి. మన ఆశలు, మన ప్లాన్లు, మన ప్రయత్నాలు, మన జీవితం, మన ఫ్యూచర్, మన అనారోగ్యం, మన కుటుంబ సమస్యలు, ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు ఎందుకు అడిగాడంటే, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి చెరలోనికి వెళ్ళిపోయారంట, బబులోను దేశానికి. తిరిగి బంధకంలో వెళ్ళిపోయారు, తిరిగి వేరే దేశంలోనికి వెళ్ళిపోయారు. అక్కడ వారు మళ్ళీ బానిసలుగా బ్రతుకుతున్నారు. మళ్ళీ అక్కడ ఏ ఆశలు లేకుండా బ్రతుకుతున్నారు. వారు తిండి పెడితే తింటున్నారు, లేదంటే లేదు. అక్కడ ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నారు.
అక్కడ ఏడుస్తూ కన్నీళ్ళు గారుస్తూ బాగా భయంకరమైన కష్టము, రోదన, వేదనలో బ్రతుకుతున్నారు. వీరిలో ఆశలు పూర్తిగా అడుగంటిపోయింది. ఇక ఏమాత్రం నమ్మకం కానీ హోప్ కానీ ఎలాంటిది లేదు ఇశ్రాయేలు ప్రజలకి. అంటే దేవుడు సేవకుల్ని ఎలా వాడుకుంటున్నాడో చూడండి ఈ భూమి మీద. ప్రజల యొక్క పరిస్థితులు సరిచేయడానికి, పాపములో నుండి వారిని వెనక్కి తీసుకురావడానికి. ఈ లోకమంతా ఎండిపోయినట్లుగా ఉన్నదంటే ఏమాత్రం కూడా దేవుని యొక్క జీవం ఎవరిలో లేదు. పాపముతో నిండిపోయారు. దేంతో నిండిపోయారు? పవిత్రత లేదు, మంచితనము లేదు, న్యాయము లేదు. ఉన్నాయి ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. బ్రతుకుతున్నారు జనాలు. ఎలా బ్రతుకుతున్నారు? రోగములతో బ్రతుకుతున్నారు, చింతలతో బ్రతుకుతున్నారు, పగలతో బ్రతుకుతున్నారు, అన్యాయము, దోపిడీ, అక్రమములతో బ్రతుకుతున్నారు, ఒక వ్యసనముతో, ఒక ప్రయాసతో బ్రతుకుతున్నారు. ఆదామవ్వలో ఏదైనా తోటలో కోల్పోయిన ఆ మహిమ వీరిలో లేదు, మనలో లేదు. దేవునితో పరిచయం లేక బ్రతుకుతున్నారు. నిజ దేవుని ఎరగక బ్రతుకుతున్నారు. నానా పద్ధతులు, నానా ఆచారాలు, నానా సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని సృష్టినే దేవుడు అనుకొని సృష్టిలో ఉన్న వాటినే కొలుస్తూ బ్రతుకుతున్నారు. దేవుడు తిరిగి వారందరిని చిగురింప చేయాలని, వారందరికీ మహిమ కలిగిన జీవితము, దేవునితోని జీవితము, పవిత్రమైన జీవితము, రక్షణ జీవితము, నిత్య జీవానికి ఒక కనెక్షన్, పరలోక రాజ్యానికి ఒక కనెక్షన్ దేవుడు ఇవ్వాలని. సంతోషంగా లేదు చెప్పండి. ఏమన్నాడు తెలుసా? నరపుత్రుడా, యేసుకేలు నువ్వు మాట్లాడు, ఎముకలతో నువ్వు మాట్లాడినప్పుడంట, ప్రవచించినప్పుడంట, మీరు చదవండి ఇంటికి పోయిన. దేవుడు చెప్పినప్పుడు, ఈ ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ ఎముకలున్నాయే, ఆ చెల్లాచెదరైపోయిన ఎండిపోయిన ఎముకలున్నాయే, అవి ఎక్కడెక్కడో పడిపోయినాయి. తల ఎక్కడో, కాలు ఎక్కడో, చెయ్యి ఎక్కడో, ఏళ్ళు ఎక్కడో, అవన్నీ జైంట్ అయిపోయినాయంట. ఏమైపోయినాయంట? గడగడ శబ్దం వచ్చి జైంట్ అయిపోయినాయంట. అంతా రాసింది ఉన్నది. వీలైతే చదువుకున్న వారి ఇంటికి పోయి చదవండి దాని గురించి. వాటి మీదికి మాంసం వచ్చేసిందంట, నరాలు వచ్చేసి అంట, చర్మం వచ్చేసిందంట. వింటున్నారా? వచ్చేసిందని బైబిల్లో రాయబడి ఉంది. ఆ తర్వాత సెట్ అయిపోయినాయి. ఒక స్టాచ్యూ తయారైపోయింది, బాడీ తయారైపోయింది. మళ్ళీ దేవుడు అన్నాడు, నువ్వు వాటిలోనికి జీవం ఊదు, ఆత్మను ఊదు. అంటే మళ్ళీ ఆ ప్రవక్త, ఆ సేవకుడు, ఆ దైవజనుడు ఊదగానే వాటిలోనికి ప్రాణం వచ్చేసింది. అందరు లేచి నిలబడి మహా సైన్యంగా అయిపోయారు. ఎలాగైపోయారు చెప్పండి? ఒక పెద్ద ఆర్మీ తయారైపోయింది. ఈ లోకంలో కూడా ఎండిపోయిన ఇలా పాపములో ఉన్న వారందరికీ మనము ప్రవచిస్తే, మనము మాట్లాడితే, మనం దేవుని వాక్యం చెప్తే, మనము సువార్త చెప్తే, మనం ఆరాధన చేస్తే, మనము ప్రార్థన చేస్తే వారిలో దేవుడు ఒక ఆశ పుట్టిస్తాడు, ఒక చిగురు పుట్టిస్తాడు. వారికి దేవుని వైపు ఆకర్షిస్తాడు దేవుడు. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యము వస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందుల్లో నుంచి తొలగిపోతారు. బంధకంలో ఉన్న వారి బంధకాలు విడిపోతాయి. బాణబతులతోని, మంత్రాలతోని ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఈరోజు వచ్చి నీకు అడిగాడు అనుకో, ఒక ప్రశ్న వేశాడు అనుకో, నువ్వు ఎప్పుడు దేవుణ్ణి అడగడం లేదా మనుషులు అడగడమే కాదు, దేవుడు కూడా నిన్ను అడిగాడు అనుకో, మీ కుటుంబాలతో అడిగాడు అనుకో, దేవుని రాజ్యం కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఒకరిని నీ వెంట పెట్టుకొని నేను తీసుకురాగలవా? లేదా ఎండిపోయిన ఈ పరిస్థితి బాగా అవుతుందా? నీ గురించి నీ ఇంట్లో పట్టించుకోవట్లేదేమో, పట్టించుకోగలరా? నేను లెక్క చేయట్లేదేమో, వాళ్ళు లెక్క చేయగలరా అని దేవుడు నీకు అడిగాడు అనుకో, చెప్పు, యథార్థంగా చెప్పు, అవును ప్రభా ఇట్లుంది నా సమస్య. అంత మాత్రమే కాదు, ఎండిపోయిన నీ లైఫ్లో ఏ కోణం, ఏ ప్రాంతం, లేదా ఎలాంటి సిచ్యువేషన్, ఏ ఆశలు లేకుండా, ఎలాంటి హోప్స్ లేకుండా, ఎలాంటి ఆపర్చునిటీస్ లేకుండా, ఎలాంటి ఎలాంటి గమ్యము, మార్గము లేకుండా నువ్వు పూర్తిగా నిరాశలో, లేదా ఏ ఆశ లేకుండా, లేదా కృంగిపోయి నీవు ఉన్నావేమో, ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునిలో ఉన్న గొప్పతనం అది. యవన బిడ్డలు, లేదా లోకస్తులు, లేదా కుటుంబాలు
కేవలము బయటనే తిరుగుతారు, అద్భుతం ఆశిస్తారు, బయటనే తిరుగుతారు, మేలు ఆశిస్తారు, బయటనే తిరుగుతారు, లోకాన్ని ప్రేమిస్తారు, లోకంలో ఉన్న పొందుకోవాలనుకుంటారు. కానీ వీళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎంత పరిగెత్తినా అవి వీరికి అందకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి, దూరం అయిపోతూ ఉంటాయి. ఏదో కొంచెం సంతోషం, ఏదో అప్పటికప్పుడు ఏదో మనస్సాక్షి, మనశ్శాంతి, ఏదో అప్పటికప్పుడు. అంటే మనము దేవుని మాటను, దేవుని విశ్వసించడం, దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి హత్తుకోవడం, దేవుని మార్గంలో ప్రయాణం చేయడం తప్పకుండా మనము నేర్చుకోవలసిన విషయాలు, ఇతరులకు మనము బోధించవలసిన విషయాలు, ఇతరులకు నడిపించవలసిన విషయాలు. ప్రతి ఒక్కరు మన కుటుంబంలో రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలి, ప్రతి ఒక్కరు దేవుని మేలును చూడాలి. లాస్ అవ్వకూడదు. వారు పైసలు వస్తున్నాయి కదా నీ పిచ్చి పిచ్చిగా జీవించేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? త్రాగుడుకు, వ్యసనాలకి, జూదాలకి, ఏమంటారు సరసాలకి, వస్తువులు కొనుక్కోవడం, మెయింటైన్ చేయడం, ఎవరిని లెక్క చేయకపోవడం, అవి శాశ్వతమైనవి కాదు, క్షణకాలం అవి. యేసు ప్రభు ఇచ్చే సంతోషము శాశ్వతమైనది, నిజమైనది, సత్యమైనది. ఎవరు దోచుకున్నా, ఎవరు తీసేయాలని ప్రయత్నం చేసినా పోనిది అది. దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక, మిమ్మల్ని ఒక అద్భుత సాక్షులుగా దేవుడు వాడుకొనును గాక.